నమస్తే అన్న, అందరికీ నమస్కారం. సౌదీ అరేబియాలో రంజాన్ పండుగ నేపథ్యంలో ఈద్ ఆల్ ఫితార్ సందర్భంగా 6 రోజులు సెలవులను ప్రకటించింది. వివరాల్లోకి వెళితే సౌదీ అరేబియాలోని ప్రభుత్వ మరియు ప్రైవేటు రంగ ఉద్యోగులకు ఏప్రిల్లో ఈద్ ఆల్ ఫితార్ కోసం 4 రోజుల సెలవులు లభిస్తాయని చెప్పి సౌదీ మానవ వనరులు మరియు సామాజిక అభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రకటించింది. చాలా మంది ఉద్యోగులకు ఏప్రిల్ 8వ తేదీ నుంచి సెలవులు ప్రారంభమవుతాయని చెప్పి ఏప్రిల్ 8వ తేదీ నుంచి 4 రోజులు సెలవులు వస్తే శుక్రవారం శనివారం వారాంతపు సెలవులతో కలిపి మొత్తం 6 రోజులు సౌదీలో సెలవులు రానున్నాయి. దీంతో సౌదీలో ఉన్న పౌరులు మరియు ప్రవాసులకు వరుసగా 6 రోజులు సెలవులు రానున్నాయని చెప్పి అధికారులు తెలిపారు. ఏప్రిల్ 14వ తేదీన ఆదివారం ఉద్యోగులు తిరిగి విధుల్లో చేరుకుంటారని చెప్పి అధికారులు పేర్కొన్నారు. కార్మిక చట్టంలోని ఎగ్జిక్యూటివ్ రెగ్యులేషన్ ఆర్టికల్ 24లోని 2వ పేరాలో పేర్కొన్న దానికి యజమానులు కట్టుబడి ఉండాలని చెప్పి మంత్రిత్వ శాఖ పేర్కొంది. సౌదీలో మనం చూసుకుంటే ప్రభుత్వ మరియు ప్రైవేటు రంగ ఉద్యోగులకు ఈ యొక్క సెలవులు వర్తించనున్నాయి. అలాగే సౌదీ ఇళ్లలో పనిచేస్తూ ఉన్న గృహ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఈ యొక్క సెలవులైతే వర్తించవు. కువైట్ లో ప్రభుత్వ మరియు ప్రైవేటు రంగంలో పనిచేస్తూ ఉన్న పౌరులు మరియు ప్రవాసులకు ఈ యొక్క సెలవులు వర్తించనున్నాయి. అలాగే ఎవరైనా సరే ప్రైవేటు రంగంలో సెలవులు మంజూరు చేయకపోతే వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పి మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.